హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్ కు స్వాగతం. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు నాగార్జున గారు ఎక్సలెంట్ గా ఉన్నారు ఫ్రెండ్స్. అసలు ఆయన డ్రెస్ మెయింటెన్స్ కానీ, ఆయన రోజు రోజుకి ప్రతి వారంకి ఆయన మరీ కుర్రోడ్లాగా కనిపిస్తున్నారు. ఇంకా ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సరే, ఈరోజు ఎంట్రీ సాంగ్ వచ్చేసి రగిలే రగిలే యుద్ధాలే అని ఉంటుంది కదా, ఆ సాంగ్తో మొదలవుద్ది. మంచి సాంగ్తో ఎంట్రీ ఇస్తారు. అలాగే యూట్యూబ్ నుంచి ఒక అబ్బాయి, ఈ ఆడియన్స్ పోల్లో ఉన్నారు కదా, యూట్యూబ్ నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళు మనకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కనపడుతూనే ఉంటారు. వాళ్ళను వచ్చినమ్మంటే ఆ యూట్యూబ్ నుంచి ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని అడిగితే నీకు ఎవరంటే ఇష్టం ఈ హౌస్లో అంటే ఇమాన్యుల్ అని చెప్తాడు. తర్వాత వచ్చేసి వైల్డ్ కార్డ్స్లో ఎవరు అంటే గౌరవ్ అని చెప్తాడు. అలాగే ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కనపడుతుంటుంది. ఆ అమ్మాయిని కూడా అడిగారు, ఎక్కడి నుంచి వచ్చామంటే దుబాయ్ నుంచి వచ్చాను సార్, నేను 24/7 లైవ్ కూడా చూస్తూ ఉంటాను అని చెప్పి చెప్తుంది. నీకెవరమ్మా ఫేవరెట్ అంటే సుమన్ మరియు ఇమాన్యుల్ అని చెప్తుంది. సరే అని చెప్పేసి నాగార్జున గారు నెక్స్ట్ శుక్రవారం ఏం జరిగిందో అని చెప్పేసి చూపిస్తారు. శుక్రవారం అంటే కిచెన్లో దివ్య, ఆయేష వాళ్ళిద్దరు, రాము, ముగ్గురు ఉంటారు. వాళ్ళు చపాతీ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఆయేష వచ్చేసి కొత్తగా వచ్చింది కదా, కుకింగ్ నేర్చుకోవాలి, నేను ట్రై చేస్తానంటే దివ్య ఉండి ఇలాంటి ప్రయోగాలు ఏమన్నా ఉంటే ఇంటి దగ్గర చేయలే, వద్దు అందరు తినేవాళ్ళు కదా అది అని చెప్పేసి అంటే దివ్య ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ పవన్ మళ్ళీ అమ్మాయి దివ్య వచ్చేసి ఫుడ్ తీసుకోవడానికి వస్తే పవన్ నుండి ఆ కర్రీ గురించి కొద్ది చిన్న ఇష్యూ జరిగింది. ఇంకా గౌరవ్ ఉన్నాడని చెప్పేసి అంటే ఈ హౌస్లో నాకు కూడా పోర్షన్ ఉంది కదా, నాకు కూడా భాగం ఉంది కదా, మరి నా కర్రీ ఏదని చెప్పేసి అక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి చిన్న ఆర్గ్యూ జరిగింది. అమ్మాయి బయటికి వెళ్ళి కూర్చుంటే అమ్మాయికి ఈ చపాతీ విషయంలో ఇష్యూ జరిగింది కదా, ఆ చపాతీ కాలిపోయిన చపాతీ తీసుకొని పడుతుంది అమ్మాయికి. ఆ కాలిపోయిన చపాతీ తీసుకొని వచ్చి దివ్యాకు చూపిస్తుంది. దివ్య ఉండి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు ఆయేష నువ్వు అని చెప్పేసి దివ్య కూడా కొద్దిగా గట్టిగానే మాట్లాడుతుంది. అంటే అప్పుడు చిన్న ఇష్యూ గొడవ జరిగి ఆయేష కూడా నేను నేర్చుకుంటా అంటే నాకు నేర్పినన్నావు, ఇవి చూడు మీరు కూడా అట్లే చేశారు కదా అని చెప్పి అంటే నేను కాదు చేసింది, అవి చేసింది వేరే వాళ్ళు అని చెప్పేసి చెప్తుంది. ఆ తర్వాత వచ్చేసి దివ్య సుమన్ గారికి చపాతీ మంచి బాగా కాల్చిన చపాతీ ఇచ్చి పంపిస్తే సుమన్ గారు వెళ్ళి అమ్మ నేనే తప్పు చేశాను, అది సరిగ్గా కాలేదు, సారీ అమ్మ, ఇదిగో తీసుకోమ్మా అని చెప్పి సుమన్ గారు అయితే పాపం ఎంత ఆయన మాట్లాడితే ఎంతటోళ్ళు ఎంత కోప్పడే వాళ్ళైనా సరే కూల్ అయ్యేటట్టు ఉంటారు అనమాట. సుమన్ గారు మాత్రం ఆయన మంచితనంతోనే అసలు ముందుకు వెళ్తున్నారు. అసలు సుమన్ గారిని చూస్తే చాలా బాగా అనిపించింది. అంత ఆవేశంలో ఉన్న ఆయేషాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు అనమాట. సుమన్ గారి మాటలతోనే ఆయన కంట్రోల్ చేస్తాడు. తర్వాత వచ్చేసి ఆయేషానే మళ్ళీ దివ్య దగ్గరికి వచ్చి సారీ, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నాకు పార్షియాలిటీ చూపించినట్టు అనిపించింది, సారీ దివ్య అని చెప్పేసి సారీ చెప్పేసి వెళ్ళి పడుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళకు ఒక టాస్క్ జరుగుతుంది, హెరిటేజ్ టాస్క్ అని చెప్పేసి. ఆ టాస్క్ వచ్చేసి ఇద్దరిద్దరు టీమ్గా 2 టీంలు ఉండి ఇద్దరిద్దరు పాల్గొంటారు. వాళ్ళు వచ్చేసి ఆ ఇద్దరు ఎవరంటే గౌరవ్, మాధురి ఒక టీము, తర్వాత వచ్చేసి పవన్, సంజన ఒక టీము. వీరు ఈ పోటీ వచ్చేసి 5 స్టేజ్ల్లో జరిగిద్ది. అది హెరిటేజ్ పాల గురించి అడ్వర్టైజ్మెంట్ అనమాట. దాంట్లో 6 నెలలు గెలిచిన వాళ్ళకి 6 నెలలు ఈ డైరీ ఉత్పత్తులు ఫ్రీ అని చెప్పేసి ఆ టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో గౌరవ్, మాధురి టీము గెలుస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి సుమన్, ఇంకా మళ్ళీ సుమన్ గారిని నాగార్జున గారు సుమన్ను మరియు గౌరవ్ని అప్రిషియేషన్ చేస్తాడు. గౌరవ్ అసలు సుమన్ మీ ఇద్దరికి ఎలా అర్థమైంది అసలు ఆ టాస్క్, బాక్స్లో పడుకునేది ఉంటుంది కదా సుమన్, అసలు ఎట్లా అర్థమైంది, మీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా, ఎలా అర్థమైంది, అసలు ఎలా గెలిచారు అని చెప్పేసి మంచిగా సుమన్ని అభినందిస్తాడు, గౌరవ్ను కూడా. ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎలా ఉన్నారని చెప్పేసి నాగార్జున గారు అడుగుతారు. తర్వాత ఒక్కొక్కరిని ఆయేష,
ఎలా ఉందమ్మా, ఇక్కడ ఎలా ఉందంటే సార్ బాగుంది సార్, ఇక్కడ బాగుందంటే అక్కడ బాగుందా ఇక్కడ బాగుందని తమిళ బిగ్ బాస్ గురించి అడుగుతారు. అక్కడికంటే ఇక్కడే బాగుంది సార్ అని చెప్పింది ఆయేష. ఆ తర్వాత నిఖిల్ని కూడా కేరళ నుంచి వచ్చావు, ఫుడ్ ఎలా ఉంది అని చెప్పి, ఎలా ఉంది నిఖిల్ అంటే నాకు ఫుడ్ గురించి తెలుస్తుంది సార్, ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం ఉంది కదా దాని గురించి తెలుస్తుంది సార్ అని చెప్తాడు నిఖిల్. తర్వాత రమ్యను కూడా ఎలా ఉంది సార్ అని అడుగుతారు సారు నాగార్జున గారు. రమ్య ఎలా ఉందంటే బాగుంది సార్ అని అంటే కామెడీగా నాగార్జున గారు పవన్ గురించి కూడా అడుగుతారు. అప్పుడు మాధురి గారు కూడా పవన్కి రమ్యకు ఏదో ఉందన్నట్టుగా మాట్లాడుతుంటే రమ్య ఉండి సింపుల్గా ఇక్కడ నాకు పవన్ చిన్న బుజ్జి తమ్ముడు సార్ అని చెప్పేసి చిన్నగా ఆ టాపిక్ని అక్కడితో ఫినిష్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మాధురి ఎలా ఉందమ్మా అంటే ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సార్, బాగానే ఉంది, ఫస్ట్లో కొద్దిగా అంత కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సార్, బాగానే ఉంది అని చెప్పిద్ది. తర్వాత సాయి గురించి కూడా గోల్స్ మాత్రం బాగా వేసావా అని చెప్పేసి నాగార్జున గారు అప్రిషియేషన్ చేస్తారు. అంటే ఫుట్బాల్ టాస్క్లో గోల్స్ బాగా ఆ రోజు మన సాయి తర్వాత గౌరవ్ వాళ్ళిద్దరు బాగా ఆడతారు, దాని గురించి చెప్తారు అనమాట. ఆ తర్వాత నాకు టీం సపోర్ట్ కూడా ఉంది సార్, అందుకే బాగా ఆడాడని చెప్పేసి సాయి చెప్తారు. సాయి మాత్రం మంచి పర్సన్ అబ్బా, సాయి మాత్రం చాలా బాగా అనిపిస్తున్నాడు, ఒబీడియంట్గా కావాల్సినప్పుడు తన పాయింట్స్ తను పెడుతున్నాడు, ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నాడు, ఓవర్గా ఏం మాట్లాడట్లేదు, బాగానే నైస్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మీ గురించి నేను అడగలేదు అని చెప్పేసి మీరు బాగానే ఉంటారు, ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా వీళ్ళు వైల్డ్ కార్డ్స్, అందుకు వీళ్ళను అడగాల్సి వచ్చిందని చెప్పేసి నాగార్జున గారు అంటూ సుమన్ను గౌరవ్ని స్టోర్ రూమ్కి పంపిస్తారు. స్టోర్ రూమ్లో క్రౌన్స్ వస్తాయన్నమాట, ఆ క్రౌన్స్ తీసుకొని రమ్మని పంపిస్తాడు. ఆ తర్వాత గౌరవ్ను క్రౌన్స్ తీసుకొచ్చింది. గౌరవ్ ఏంది ఎలా ఉంది, ఎలా నేర్చుకున్నావు, తెలుగు ఎంతవరకు నేర్చుకున్నావు అని చెప్పి అడిగితే నాగార్జున గారు ఉప్పు కప్పు రమ్ము పద్యం ఒకటి బాగా క్యూట్గా చెప్తాడు, ఇదంతా ఇమాన్యుయల్ నేర్పించాడని చెప్పి క్యూట్గా చెప్తాడు. ఆ తర్వాత వీరశంకర్ రెడ్డి అని చెప్పేసి చిరంజీవి గారి డైలాగ్ ఉంది కదా, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని, ఆ డైలాగ్ కూడా బాగానే చెప్తాడు గౌరవ్. ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ అందరూ కింగ్స్ అండ్ క్వీన్స్ వాళ్ళ చేతికి పవర్తో వచ్చారు. ఒక్కొక్క వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళ ఆట తీరు ఈ 1 వీక్లో ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పేసి అడగడానికి వీళ్ళు అర్హులా కాదా అని ఓజీ చెప్తారు. వాళ్ళ గురించి ఒక ఇద్దరు ఓజీ ఉంటారు కదా, పాత వాళ్ళు కంటెస్టెంట్లు, వాళ్ళు చెప్తారని చెప్పేసి చెప్తారు. తర్వాత వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మాధురి గారు ఆమెకు గోల్డెన్ స్టోన్ పవర్ ఉంది కదా, దాని గురించి ఇద్దరు హౌస్ మేట్స్ ఎవరైనా చెప్పండి అంటే ఫస్ట్ మాధురి గారి గురించి సంజన గారు వస్తారు. సంజన గారు వచ్చి తను మెచ్యూర్గా ఆలోచిస్తుంది సార్, తనకు పవరు ఎలిమినేషన్ నుంచి తప్పించే పవర్ ఉంటుంది అనమాట, ఆ పవర్ ఎవరికి వాడాలో ఎలా వాడాలో ఆమెకు బాగా తెలుసు, ఓకే సార్ ఆమె పవర్కి డిజర్వే అని చెప్పేసి చెప్తుంది సంజన గారు. అప్పుడు ఆడియన్స్ ఓటింగ్, ఇందులో వాళ్ళు సంజన గారు చెప్పిన తర్వాత ఆడియన్స్ ఓటింగ్ అడుగుతారు. అక్కడే స్టేజ్ దగ్గర ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ సంజన గారు చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి, ఆమె నిజంగా అర్హురాలా కాదా అని చెప్పేసి వీళ్ళు ఓటింగ్ ఇస్తారనమాట. అట్లా 40% మంది అవును అర్హురాలు అని చెప్తారు, కానీ 60% మెజారిటీ పీపుల్స్ వచ్చేసి ఆమె ఆ పవర్కి అర్హురాలు కాదని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఆమె ఏమంటుందంటే దివ్య, తర్వాత మళ్ళీ దివ్యాని అడుగుతారు. దివ్యాని అడిగితే ఆమె ఆ పవర్కి అర్హురాలు కాదు సార్, తనకి నచ్చిన వాళ్ళకు ఆ పవర్ యూజ్ చేస్తుంది, తన మాట విన్నోళ్ళకి తను నచ్చిన వాళ్ళకి ఆ పవర్ యూజ్ చేస్తుంది, ఆమె ఆ పవర్కి అర్హురాలు కాదు సార్ అని చెప్తుంది. దివ్య చెప్పింది కరెక్టా కాదని చెప్పి ఆడియన్స్ని అడగగా 88% మంది దివ్య చెప్పింది కరెక్టే అని చెప్పి అగ్రీ చేస్తారు, ఒక 12% మంది డిసగ్రీ చేస్తారు. మొత్తానికి ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం ఆ క్రౌను మాధురి గారి దగ్గర ఉన్న క్రౌను ఆ గోల్డ్ అనే పవర్ ఉంది కదా, ఆ ఎలిమినేషన్ పవర్, దానికి సంబంధించిన ఆ స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్పేసి ఆ పవర్ని మాధురి గారి దగ్గర
తీసేసుకుంటారు అనమాట. ఈ పవర్ అనేది చాలా పవర్ఫుల్ పవర్ కాబట్టి ఇది ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఆమె ఇంకా ఇప్పటికే కొద్దిగా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మాధురి గారి హౌస్లో కొద్దిగా అలజడి సృష్టించింది కాబట్టి ఇంకా ఏమన్నా దీనివల్ల ప్రాబ్లం అవుతామో అని చెప్పేసి వాళ్ళు కావాల్సిగానే పవర్ తీసుకున్నట్టుగా నాకైతే అనిపించింది. సరే, తర్వాత వచ్చేసి ఆమె కూడా దీనికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటుంది. అమ్మాయి నేను వచ్చింది 1 వారమే కదా సార్, అమ్మాయి 4 వారాల నుంచి ఇక్కడే 4 వారాల నుంచి ఉంది కాబట్టి మెజారిటీ ఆడియన్స్ అమ్మాయి మాటలే నమ్ముతారు అంటే, లేదమ్మా, ఈ హౌస్లో ఈ వారం నువ్వు ఏం ఆడావు అనే దాని గురించే కదా ఆడియన్స్ ఓట్ చేసింది, నీ ఆట తీరును బట్టే వాళ్ళు ఓట్ చేశారు అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. తర్వాత వచ్చేసి ఈ వారం ఈ ఇష్యూస్ గురించి కొన్ని ఇష్యూలు ఉన్నాయి, ఆ ఇష్యూస్ గురించి అడుగుదామని చెప్పేసి సుమన్ లేపుతారు. సుమన్, ఈ వారం ఇష్యూస్ గురించి ఏమన్నా చెప్తావా అంటే, సార్ ఇష్యూస్ ఏం లేవు అని సుమన్ అంటుంటే, అది కాదయ్యా, మాధురికి కళ్యాణ్కి ఒక మధ్య చిన్న గొడవ జరిగింది కదా, దాంట్లో తప్పేవాడిది అని అడుగుతారు నాగార్జున గారు. అప్పుడు సుమన్ వచ్చేసి, తప్పు మాధురి గారిదే సార్, ఇష్యూలో ఆమె అంత అనకుండా ఉండాల్సిందని చెప్పి సుమన్ గారు మాట్లాడతారు అనమాట. తర్వాత ఏం లేదు సార్, అతను కెప్టెన్ కాబట్టి. అప్పుడు మాధురి గారు ఏమంటుందంటే, నన్ను కూర్చోమన్నాడు సార్, కూర్చోమంటే ఏం నిలబడితే చెప్పవా అని అడిగాను. దానికి అబ్బాయి నేను అలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్తాడు. అంటే ఏ విధంగా మాట్లాడతాడని చెప్పేసి అది కొద్దిగా జరిగింది సార్, తను పార్షియాలిటీ చూపిస్తున్నాడు కెప్టెన్ కాబట్టి, కొత్తగా వచ్చాం కదా మమ్మల్ని వేరుగా చూస్తున్నారు, పాతలతో అలా ఉండడని చెప్పేసి ఆమె చెప్తే, నువ్వు అడిగిన విషయం కరెక్టే అమ్మా, నువ్వు మాట్లాడిన విషయంలో తప్పు లేదు, కానీ నువ్వు మాట్లాడిన తీరు వచ్చేసి తప్పు అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారన్నమాట. నీ టోను అలా ఉంది అంటే, సార్ నా టోన్ అలాగే ఉంటుంది అంటే, నువ్వు స్మూత్గా కూడా చెప్పవచ్చు అమ్మా అది. కళ్యాణ్ తర్వాత వచ్చి సారీ అన్నాడు, ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా చూసుకోమ్మా అని చెప్తారు. అలాగే ఇంకొక ఇన్సిడెంట్స్ గురించి కూడా నాగార్జున గారు అడుగుతారు. వీళ్ళు అర్ధరాత్రి లైట్లు వేసుకుని కెప్టెన్ రూమ్లో కళ్యాణ్ వీళ్ళందరూ, రీతు, పవన్ వీళ్ళందరూ గుసగుసలు ఆడుతున్నారు కదా, దాని గురించి కూడా అడిగితే, అది కూడా అంతే సేమ్, నువ్వు అందులో కూడా నిజంగా నాకు కూడా అట్లా గుసగుసలాడితే నాకు ఇబ్బందే, నేను కూడా దానికి ఆ పాయింట్కి నేను ఏకీభవిస్తా, కానీ నువ్వు చెప్పే విధానం అయితే నీ అర్థం అయితే కరెక్ట్ అమ్మా, కానీ దాంట్లో ఆ టోనే నువ్వు మార్చుకోవాలి, నీ మాట తీరు మార్చుకుంటే మంచి డైలాగ్ చెప్తాడు ఇక్కడ సారు. ఆ తర్వాత ఏమంటుందంటే, ఇంతవరకు కమెంట్ చేయడమే కానీ రిక్వెస్ట్ చేసింది లేదు సార్ అంటే, మాట తీరే మనల్ని అందలం ఎక్కిస్తుందమ్మా, ఒక చిన్న మార్పు, ఆ మాట తీరులో చిన్న మార్పు చేసుకున్నారంటే మిమ్మల్ని పట్టుకునేవారే లేరని చెప్పేసి నాగార్జున గారు కూడా మాధురి గారికి మంచి సలహా ఇచ్చి ఆమెను కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, మరి డౌన్ అవ్వకుండా ఆమెను ఆ మాట చెప్పేసి పంపిస్తారనమాట. తర్వాత నిఖిల్కి కంటైనర్ పవర్ గురించి మళ్ళీ అడుగుతారు. నిఖిల్కి అడిగితే కళ్యాణ్ వస్తాడనమాట నిఖిల్ పవర్ గురించి మాట్లాడడానికి. కళ్యాణ్ వచ్చేసి, అతను డిజర్వ్ కాదు సార్, ఎందుకంటే అతనికి ఫస్ట్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వీళ్ళని నామినేట్ చేయడానికి ఒక బాల్ అందుకునే గేమ్ ఆడతారు కదా, అందులో ఫస్ట్ నిఖిలే అందుకుంటాడు. తర్వాత అతను గివ్అప్ చేసి మిగతా వాళ్ళకి బాల్ ఇచ్చాడు. అతను ఇంకా ఆడుంటే అతను ఇంకా అందరినీ నామినేట్ చేసేవాడు, అందరి గురించి తెలిసేది కదా, అతను గివ్అప్ చేశాడని అనిపించింది సార్, అందుకే అతను డిజర్వ్ కాదు అని చెప్పి ఆ పాయింట్ నీ దగ్గర అదొక మైనస్ ఉందని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి కళ్యాణ్ ఎంతమంది ఏకీభవిస్తున్నారు అని అడిగితే ఆడియన్స్ 69% కళ్యాణ్ చెప్పింది నిజమే అని చెప్తారు, మిగిలిన 31% డిసగ్రీ అవుతారు అనమాట. తర్వాత ఇమ్మాన్యుయల్ అడిగితే, ఇమ్మాన్యుయల్ కూడా అతను బాగా ఆడతాడు సార్, బాగా ఆడే వ్యక్తి, అతనికి ఆ పవర్ అవసరం లేదు, ఆ పవర్ ఉంటే మిగతా వాళ్ళకు కూడా ఫేర్గా ఉండదు, అన్ఫేరే సార్, డైరెక్ట్గా కెప్టెన్ ఇది ఇందులో ఏంటంటే మన ఇమ్మాన్యుయల్ చెప్పేది,
అతనికి ఈ ఒక్క వారమే కాదు, ప్రతి వారము కెప్టెన్, ఇప్పుడు ఫైనల్గా కెప్టెన్ ఒకరు గెలిచారనుకో, ఆ కెప్టెన్తో అతను మళ్ళీ డైరెక్ట్గా ఇంకొక గేమ్ ఆడి వాళ్ళిద్దరిలో ఎవరు అయితే వాళ్ళు కెప్టెన్ అవుతారు అనమాట. అట్లా ప్రతిసారి అంటే అది అన్ఫేర్ కదా సార్, అతను డిజర్వ్ కాదని చెప్పేసి ఇమ్మాన్యుయల్ కూడా చెప్తాడు. తర్వాత ఇమ్మాన్యుయల్ కూడా వీళ్ళు ఆడియన్స్ ఓటింగ్ ఇస్తే 87% ఇమ్మాన్యుయల్ను దాన్ని ఏకీభవిస్తారు. తర్వాత నిఖిల్ కూడా దానికి మంచి, కళ్యాణ్ చెప్పిన దానికి మంచిగా డిఫెండ్ చేసుకుంటారు. సార్ నేను 100% నా ఎఫర్ట్ పెట్టాను, నేను ఎవరికి ఇవ్వలేదు, నా గేమ్ నేను బాగానే ఆడాను, వాళ్ళు ఇంకా బాగా ఆడి ఆ బాల్ని చేజిక్కించుకున్నారు అని చెప్పేసి నిఖిల్ కూడా దాని గురించి బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఆ తర్వాత నువ్వు కెప్టెన్ కంటెండర్ అయ్యావు కానీ ఎందుకు కెప్టెన్ అవ్వలేదు అని నాగార్జున గారు నిఖిల్ని అడిగితే, సార్ నేను అందరి గురించి అయితే మిగతా వాళ్ళ గురించి ఇమ్మాన్యుయల్ వాళ్ళు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు బ్యాగ్స్ వేసిన దాని గురించి నేనైతే పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఆయేష నిర్ణయం మాత్రం నాకు షాకింగ్ అనిపించింది. ఆయేష వల్లే నేను నా దగ్గర వెయిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓడిపోయానని అనుకున్నానని చెప్తాడు అనమాట నీకు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ రమ్యకి ఇచ్చిన పవర్ గురించి అడుగుతారు అనమాట. రమ్యకి ఇచ్చిన ఫుడ్ పవర్ ఉంది కదా, ఆ ఫుడ్ పవర్ గురించి అడిగితే ఎవరైనా మాట్లాడతారా అంటే రాము నువ్వు మాట్లాడంటే రాము అది కూడా మర్చిపోతాడు. రాముకు పాపం నిజంగా మతిమరుకున్నట్టుంది. అసలు అమ్మాయికి ఏం పవర్ ఉంది అని అందరిని అడిగితే ఫుడ్ పవర్ అని చెప్పి వాళ్ళు పక్కన వాళ్ళు కూడా నవ్వుతా కామెడీగా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. తర్వాత నాకు బాగా అనిపించింది సార్, సుమన్ గారిని సెలెక్ట్ చేసుకోవడం బాగా అనిపించింది, హ్యాపీగా ఉంది, తన ఆట కూడా బాగా ఆడుతుంది సార్. ఆ అమ్మాయి సుమన్ అన్నకు కడుపు నిండా అన్నం పెట్టింది అంటే సుమన్కు కడుపు నిండితే నీకు నిండినట్టేనా అని నాగార్జున గారు అడిగితే, అవును సార్ నాకు కూడా కడుపు నిండినట్టే అని చెప్పేసి రాము కూడా జెన్యున్గానే సమాధానం చెప్తాడు. దీనికి ఆడియన్స్ ఓటింగ్ పెడితే 81% రాము చెప్పింది నిజమే, అమ్మాయి డిజర్వ్ అని చెప్పేసి ఆడియన్స్ ఓకే అంటారు. తర్వాత ఇంకా ఎవరైనా అన్డిజర్వ్ అని ఎవరైనా అడుగుతారా అంటే ఎవరు కూడా లేరు. తర్వాత వచ్చేసి నాగార్జున గారే, రమ్య నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఒకసారి నీతో కొద్దిగా మాట్లాడాలి, కన్ఫెషన్ రూమ్కి రా అని చెప్పేసి, కళ్యాణ్ నువ్వు కూడా రా అని చెప్పేసి ఇద్దరిని, రమ్యను తర్వాత కళ్యాణ్ ఇద్దరిని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. అప్పుడు రమ్య నువ్వు క్రౌన్ పెట్టుకుంటే, ఆ తర్వాత వచ్చేసి రమ్య నువ్వు క్రౌన్ పెట్టుకుంటే నాగార్జున గారు ఇక్కడ మంచి మామూలుగా రమ్యకి అయితే ఈరోజు మామూలు కోటింగ్ ఇవ్వలేదు. అంతకుముందు వీళ్ళు రమ్య మాధురి వీళ్ళిద్దరు కలిసి కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటారు కదా, ఆ వీడియో అది ఒకటి ఉంటుంది. తర్వాత నిఖిల్, తర్వాత గౌరవ్, రమ్య, మాధురి నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కూడా వీడియో ఉంటుంది. ఆ వీడియోని ప్లే చేస్తారనమాట. ఏమని చెప్తారంటే, రమ్య నువ్వు క్రౌన్ పెట్టుకుంటే మనం రాణి కాదు, మనల్ని ఆ క్రౌన్కి అర్హత ఉండేలా చేసేది మన మాట తీరు అని నాగార్జున గారు ఆ వీడియో ఉంది కదా, ఆ వీడియో ప్లే చేస్తారనమాట. ఆ వీడియో చూపిస్తే ఇంకా వాళ్ళిద్దరూ అసలు ఆ అబ్బాయి చేతులు తనుజ మీద చేతులు వేయడం నాకు నచ్చలేదు, ఆ శ్రీజ వెళ్ళిపోతుంది, ఆ బెలూన్ కట్ చేశాను కదా అప్పటి నుంచి అతను నన్ను కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి రమ్య మాధురితో చెప్తూ ఉంటుంది అనమాట. అసలు ఆ అబ్బాయి తనుజను అట్లా చేయడం నాకు బాగా అనిపించలేదు, అట్లాగైనా చేస్తేనా నేను ఒక్కటి ఇచ్చి కింద నేలకేసి తొక్కుతా, ఆ తర్వాత వచ్చేసి అమ్మాయిలు పిచ్చాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకునేది వీడియో ప్లే చేస్తారనమాట. ఒక్కొక్క మాట వింటుంటే అసలు కళ్యాణ్ అయితే షాక్ అవుతుంటాడు, ఏంది ఇట్లా మాట్లాడుకున్నారు అని చెప్పేసి. ఆ తర్వాత రమ్య కళ్యాణ్కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నీ ముందున్నాడు చెప్పు అని చెప్పి, నిజంగా
ఇప్పుడు ఈ రమ్య ఏం చేసిందంటే ఈ బ్యాక్ సైడ్ కళ్యాణ్ గురించి ఇట్లా ఇట్లా చెప్పింది. పవన్తో మాత్రం అతని దగ్గర ఉన్న ఏంది బయట ఎట్లా వెళ్తుందని చెప్పేసి పవన్ మాత్రం కూర్చోబెట్టుకొని డైరెక్ట్ చెప్తుంది. అట్లా ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా నువ్వు చెప్పమ్మా కళ్యాణ్ నీ ముందే ఉన్నట్టు నువ్వేం చెప్పాలనుకున్నా అంటే, సార్ తను నేను బయట చూశాను, ఇంటి లోపల కూడా చూశాను చెయ్యి వేయొద్దని చెప్పి తనుజ చాలాసార్లు చెప్పింది, అయినా చెయ్యి వేస్తున్నాడు, నాకు నచ్చలేదు. అప్పుడు నాగార్జున గారు లాస్ట్ వీక్ గురించి కాదు కళ్యాణ్, 5 వారాలుగా తను చూసి చెప్పింది, నేను అడిగేది తన అభిప్రాయం, అది స్ట్రైట్గా నీకు చెప్పమని అంటే, ఆ తర్వాత మళ్ళీ ఈ వారం గురించి కాదు 5 వారాల నుంచి బయట నుంచి చూసి వచ్చి చెప్పింది, కాబట్టి అమ్మాయి పాయింట్స్ను వినని అన్నట్టుగా కళ్యాణ్కి చెప్తాను అనమాట. తను కెప్టెన్గా ఉన్నాడు. అప్పుడు రమ్య ఉండి చెప్తున్నాను, తను కెప్టెన్గా ఉన్నాడు, చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశాను, 2-3 సార్లు కూడా నేను మాట్లాడాను, అయినా నాకు ఛాన్స్ రాలేదు, అతను నా మాట వినేటట్టుగా అనిపించలేదు, నేను ఏదన్నా ఉంటే డైరెక్ట్గా చెప్తాను, నామినేషన్లో చెప్తామని నేను అనుకున్నాను అని చెప్తుంది అనమాట. రమ్య అవతలి వాళ్ళు ఛాన్స్ ఇచ్చారా లేదా అనేది కాదు, నీ అబ్జర్వేషన్, నువ్వు చెప్పాను కాదు, ఆ చెప్పిన పదాల్లో నాకు సమస్య ఉంది. నాగార్జున గారు ఏమంటారంటే, నువ్వు అవతల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారా లేదా, నువ్వు చెప్పావా లేదా అనేది కాదు, నువ్వు చెప్పిన పదాలతో నాకు సమస్య ఉంది. ఒక మనిషిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వు అతని జీవితం అంతా చూడలేదు కదా అని నాగార్జున గారు ఎక్సలెంట్ పాయింట్. అసలు అడిగితే అసలు రమ్యకి షాక్ అనమాట, ఏం మాట్లాడాలో తెలియదా. సార్ అది నేను కూడా అనకుండా ఉండాల్సింది, దానికి సారీ కళ్యాణ్ అని చెప్పి సారీ చెప్తుంది. అప్పుడే అది ఒక బ్రాండ్ పడిపోతుంది కళ్యాణ్కి, అంటే అది ఒక చెరగని ముద్రలాగా ఈ అబ్బాయి అమ్మాయిల పిచ్చోడు అన్నట్టుగా ఒక బ్రాండ్ పడిపోతుంది, అట్లా చెప్పడం కరెక్ట్ కదమ్మా అని చెప్పి సీరియస్గా చెప్తారు నాగార్జున గారు. బాగా నచ్చారు నాగార్జున గారు పిలిచి ఆ అమ్మాయికి డైరెక్ట్గా వాళ్ళిద్దరిని కళ్యాణ్ ముందే సారీ చెప్పించడం, ఆ పదాలు కూడా అట్లా అనకుండా ఉండమ్మా అని చెప్పేసి. ఎందుకంటే రమ్య వచ్చిన వారంలోనే 3-4 ఇష్యూల్లో ఇవే మాటలు దొల్లి వాళ్ళు వీడియోలు ప్లే అయినాయి, కాబట్టి అమ్మాయి జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి చెప్తారు అనమాట. తర్వాత నా ఇంటెన్షన్ కరెక్ట్ అయినప్పటికీ అలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా ఉండాల్సింది సార్ అని చెప్పి రమ్య అంటుంది. కళ్యాణ్ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, కరెక్ట్ చేసుకో అని చెప్తాడు. ఆ తర్వాత ఆడియన్స్ ఒపీనియన్ అడుగుతారు అనమాట. ఆడియన్స్ ఒపీనియన్ అడిగితే 47% కళ్యాణ్ అమ్మాయి చెప్పింది, అదే కళ్యాణ్ ఇట్లా బిహేవ్ చేసింది అగ్రీ చేస్తారు, 53% మాత్రం డిసగ్రీ చేస్తారు అనమాట. అంటే ఆల్మోస్ట్ 50-50 వచ్చింది. కాబట్టి చిన్న ఇష్యూ ఉంది, దాన్ని కళ్యాణ్ ఆ ఇష్యూ క్లియర్ చేసుకో అంటే, సార్ నా సైడ్ నుంచి ఎటువంటి ఉద్దేశం లేదు, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్, దట్స్ జనరేషన్ గ్యాప్ సార్ అని చెప్పేసి కళ్యాణ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాడు. కానీ అది కరెక్ట్ చేసుకో అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారనమాట. తర్వాత కళ్యాణ్ రీతుని పవన్ని లోపలికి పంపించు అని చెప్పేసి నాగార్జున గారు చెప్తే, తర్వాత వచ్చేసి అమ్మాయి తర్వాత వచ్చేసి అసలు అమ్మాయికి జెన్యున్ ఏంటి అనేది అమ్మాయికి తెలియాలి, బయట ఏం జరిగింది నువ్వు మాత్రం నేను చెప్తున్నాను అంతే, ఏం లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ వీడియో ప్లే చేస్తారనమాట నాగార్జున గారు. ఈ రమ్య పవన్ ఇద్దరు మాట్లాడుకునేది ఒక వీడియో ప్లే చేస్తారు. ఆ వీడియో ప్లే చేసి బయట ఎట్లా ఉంది, అసలు అమ్మాయి జెన్యునా కాదా అని ఆ వీడియోలో అడుగుతుంటాడు. అప్పుడు నాకు ట్రస్ట్ ఉంది, కన్ఫ్యూజ్ అయ్యాను, రీతి ఎప్పుడు కూడా ఫేక్గా లేదు, జెన్యున్గానే ఉంది, ఎదుటి వాళ్ళు చూసింది ఎదుటి వాళ్ళు విన్నది ఏంటి అని తెలుసుకుందామని అడిగాను సార్ అని చెప్పేసి మన పవన్ నాగార్జున గారితో చెప్తారనమాట. ఏంది నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి, అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకున్నావు అంటే, అదే సార్ నాకు జెన్యునా కాదా, అసలు బయట ఎట్లా ఉంది,
అని చెప్పేసి అడుగుదాం అనుకున్నాను. అంతే క్యాజువల్గానే అడిగాను నేను అని చెప్పి పవన్ చెప్తారు అనమాట. నాకు అలా అనిపించలేదు. తర్వాత రీతుని అడుగుతాడు నాగార్జున గారు. రీతుని అడిగితే నాకు అలా అనిపించలేదు సార్. ఈ 40 డేస్లో చాలాసార్లు నన్ను వచ్చి అదే అడుగుతున్నాడు, జెన్యునా కాదా, ఇది రియలా కాదా అని చెప్పేసి. నాకు పవన్ మీద నాకు నమ్మకం లేదు సార్, నాకు అర్థమైంది. పవన్కు నా మీద నమ్మకం లేదని నాకు అర్థమైందని చెప్పేసి రీతు చెప్తుంది అనమాట. తర్వాత నాగార్జున గారు కూడా లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని మిస్ అవుతున్నావు అంటే పవన్ చాలా మిస్ అవుతున్నానని చెప్తుంది. అప్పుడు కూడా నీకు అర్థం కాలేదా పవన్ అని నాగార్జున గారు పవన్ అడుగుతారు. మీరిద్దరు ఒక క్లారిటీకి వస్తే మీ ఇద్దరు గేమ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి హింట్ చేశాడు అనమాట. తర్వాత ఆడియన్స్ పోల్ అడిగితే 100% పవన్ చెప్పింది థమ్స్ డౌన్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మన రీతు పవన్ బయటికి పోయిన తర్వాత మళ్ళీ రీతు అడిగిద్ది అనమాట. సార్ నాతో ఈ ఇంట్లో నేను స్ట్రాటజీ వేసి నేను గేమ్ మాత్రం ఆడతాను, నా తర్వాత ఎవరికైనా ప్రిఫరెన్స్ ఇస్తాను, నా గేమ్ తర్వాత ఎవరికైనా ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే అది పవన్కే సార్ అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత రీతు కూడా చెప్పింది నిజమా కాదా అని చెప్పి ఆడియన్స్ పోల్ పెడితే 50-50 వస్తుంది అనమాట. అమ్మ నిన్ను కూడా ఆడియన్స్ నమ్మట్లేదు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి పంపించేస్తాడు నాగార్జున గారు. తర్వాత సాయి గురించి మళ్ళీ అడుగుతారు అనమాట. సాయి గురించి అడిగితే సాయిని పవర్ డిజర్వ్ సార్ అని చెప్పి చెప్తారు. పవన్ వచ్చేసి సాయి డిజర్వ్ సార్, అతను బాగా ఆడుతున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు, బాగా హార్డ్ వర్క్ చేసి విన్ అయ్యాడు సార్ గేమ్లో కూడా అని చెప్పి అతను ఆ పవర్కు డిజర్వ్ సార్ అని చెప్తారు. ఆ తర్వాత భరణి గారు వచ్చేసి అతను ఆడే విధానం చూస్తే తనకి ఇమ్యూనిటీ అవసరం లేదు సార్, అతను బాగా ఆడతాడు కాబట్టి అతనికి ఇమ్యూనిటీ అవసరం లేదంటే అంటే స్ట్రాంగ్ పర్సన్స్కు ఇమ్యూనిటీ అవసరం లేదా, వీక్ పర్సన్స్కే ఇమ్యూనిటీ కావాలా, అట్లేం లేదు అన్నట్టుగా నాగార్జున గారు చెప్తారనమాట. దీని గురించి కూడా ఓటింగ్ పోల్ అడిగితే 69% వర్ణి గారికి అగ్రీ చేయరు. తర్వాత వచ్చేసి పవన్ కూడా, తర్వాత మళ్ళీ మధ్యలో దివ్య కూడా వచ్చి ఇమ్యూనిటీ అనేది ఉంటే వాళ్ళు రిలాక్స్గా హ్యాపీగా ఆడుకుంటారు సార్, అదే టాస్క్ ఆడి గెలుచుకుంటే ఆ పవర్కు వాల్యూ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి అతని చేతిలో పెట్టడం కరెక్ట్ కాదు సార్ అంటే పవర్ అంటే బిగ్ బాస్నే క్వశ్చన్ చేస్తున్నావా పవర్ ఇస్తే అదని చెప్పేసి దివ్యాన్ని కూడా కొద్దిగా అడుగుతారు. ఫైనల్గా వచ్చేసి గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, ఆ పవర్ ఎలా వాడతారు అనే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి దివ్యాకి చెప్తారు. దివ్య నువ్వు కూడా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చావు కదా, ర్యాంకింగ్ ఇచ్చావు కదా, అప్పుడు అది కూడా ఫెయిర్ కాదు కదా అంటే దాని గురించి కూడా అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. బాండ్స్ పెట్టుకున్నావు కదా నువ్వు కూడా, మరి నెంబర్ 1 పొజిషన్ ఇచ్చావు కదా, అతనితోనే ఉంటున్నావు కదా అంటే లేదు సార్ అది వేరు ఇది వేరు అని చెప్పేసి అమ్మాయి కూడా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనికి కూడా దివ్య చెప్పిందని కూడా అందరూ ఏకీభవించరు, అందరూ 87% థమ్స్ డౌన్ చేస్తారనమాట. తర్వాత ఆయేషా పవర్ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఇక్కడైతే ఆయేషాకు తనుజ చెప్పమని చెప్పి నాగార్జున గారు అడిగితే తనుజ షాకింగ్గా చెప్పిద్దాం. అంటే తనుజ గేమ్ స్టార్ట్ చేసింది అనమాట. ఆయేష వచ్చి అంత అటాక్ చేసి నువ్వు బాండ్స్ పెట్టుకున్నావు, నువ్వు ఏడుస్తావు అది ఇది అని చెప్పినా కానీ తనుజ దానికి కౌంటర్గా ఇక్కడ కూడా కౌంటరే అనమాట. అప్పుడు నామినేషన్లో కౌంటర్ ఇచ్చింది, ఇది కూడా కౌంటరే అనమాట. ఎట్లా అంటే తనుజ తనకు డిజర్వ్ సార్ అని చెప్తుంది, ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది. తను రావడమే ఒక టార్గెట్తో వచ్చింది, తను వచ్చి నామినేట్ చేసింది కాబట్టి చాలా మిస్టేక్స్ తెలుసుకున్నాం సార్ అని చెప్పి చెప్తాను అనమాట. అమ్మాయికి పాజిటివ్గా చెప్పినట్టే చెప్పి అది అమ్మాయికి ఉంటే ఓకే సార్ నాకేం ఇబ్బంది లేదన్నట్టుగా చెప్తుంది. అది కౌంటర్ అనమాట, కౌంటర్ ఇచ్చింది, ఆ గేమ్ స్టార్ట్ చేసిందని మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత రీతును కూడా అడుగుతారు ఆయేషా గురించి. పవర్ అంటే ఫస్ట్ ఏమంటుందంటే అమ్మాయి డిజర్వ్ సార్ అని చెప్తుంది. తర్వాత రీతు గురించి తెలిసిందే కదా, గేమ్కి వచ్చేసరికి కొద్దిగా కన్నింగ్గా ఆలోచించి ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే మళ్ళీ ఎమ్మటే లేదు సార్ అమ్మాయి స్ట్రాంగ్ అని చెప్పింది, నేను స్ట్రాంగ్ అని చెప్పింది, అమ్మాయి వీక్ అని చెప్తుంది, వీక్ వాళ్ళ దగ్గర ఉండకూడదు కదా సార్ పవరు అని చెప్పేసి ఆ అమ్మాయి ఏదో
పవర్ డిజర్వ్ కాదు సార్ అమ్మాయి అని చెప్పేసి ఈ అమ్మాయి రీతు చెప్తే, సరే దీనికి పోల్ పెడతారు. పోల్ పెడితే 94% మన రీతు చెప్పింది అగ్రి చేయరు ఆడియన్స్. 88% తనుజాకి ఇస్తారు. తర్వాత 94% వచ్చేసి మన రీతును రిజెక్ట్ అని చెప్తారు అనమాట. మొత్తానికి ఆయేషా క్రౌన్ వచ్చేసి ఆ పవర్ నీ దగ్గరే ఉంటుందమ్మా అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత వచ్చేసి తొందర ముఖ్యమా లేకపోతే కరెక్ట్గా చేయడం ముఖ్యమా అని చెప్పేసి ఆయేషాను నాగార్జున గారు అడుగుతారు అనమాట. అంటే తొందరపడి గేమ్ ఉంది కదా కెప్టెన్సీ టాస్క్లో, తొందరగా అందరికంటే ఫస్ట్ వెళ్తుంది, తర్వాత ఆ గేమ్లో ఓడిపోతుంది కదా, దాని గురించి అడిగితే, సార్ తొందరగా వెళ్ళడం కాదు సార్, గెలవడం ముఖ్యము, అంటే తొందరగా కొంచెం తగ్గించుకోమా అని చెప్పి నాగార్జున గారు సలహా ఇస్తారు అనమాట. రీతుకు నీకున్న ప్రాబ్లం ఏంటమ్మా అని ఆయేషని అడిగితే, నాకు ప్రాబ్లమే రీతు సార్ అని సమాధానం చెప్తుంది. ఇంకా దాని గురించి అంట్లో విషయం ఉంది కదా, దాని గురించి అమ్మాయి నాకు ప్రాబ్లం సార్ అని చెప్పేసి ఆ ఇష్యూ గురించి చెప్తుంది అనమాట. ప్రస్తుతానికి వచ్చినప్పుడు హ్యాపీగా వెల్కమ్ చెప్పింది. నేను ఆ తర్వాత రీతు ఉండి తను వచ్చినప్పుడు హ్యాపీగా వెల్కమ్ చెప్పాను, తర్వాత తన ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు నాతోటి, ఆ వాష్ గురించి ఇంకా పెద్ద గొడవ అయింది అని చెప్పేసి రీతు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. ఈ విషయంలో అయితే ఆయేషాదే మిస్టేక్. ఎందుకంటే ఆయేష చిన్న చిన్న విషయాలు నురగా అక్కడ ఉన్నదానికి ఆ భరణి గారిని మధ్యలో లాక్కొని వచ్చి అదొక ఇష్యూ చేయడము, ఆ తర్వాత ఆ గిన్నెల్లో పిండి ఉందని చెప్పేసి ఆ గొడవ, అవన్నీ ఆయేషా మిస్టేక్స్. అది క్లియర్గా తెలిసిపోతుంది మనం లైవ్లో ఎపిసోడ్లో చూస్తే. తర్వాత వచ్చేసి తనుజాను పిలిచి తనుజాను సీక్రెట్ రూమ్ అదే కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్తారు నాగార్జున గారు. తనుజ కన్ఫెషన్ రూమ్కి వచ్చినప్పుడు అఖిల్, గౌరవ్, రమ్య, మాధురి నలుగురు కలిసి మాట్లాడుకుంటారు కదా. తనుజాను ఇట్లా అబ్బాయి చేతులు వేస్తున్నాడు, అమ్మాయి కూడా ఎంతో కొంత ఉంది, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అమ్మాయి రిజెక్ట్ చేయలేదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఆ వీడియో ప్లే చేస్తారనమాట. తర్వాత వచ్చేసి దానికి కూడా తనుజ క్లారిటీగా చెప్తుంది. నేను అందరికీ చెప్పడం జరిగింది, ఆ అబ్బాయి నాకంటే చాలా చిన్నోడు అని చెప్పేసి నేను అందరికీ చెప్పాను సార్ ఆల్రెడీ. ఆ అబ్బాయి ఫస్ట్లో వచ్చినప్పుడు తనుజ నాకు నచ్చింది, క్రష్ అనడం అని తన ఒపీనియన్ సార్, అది నా ఒపీనియన్ కాదు, అలాంటిది ఏమీ లేదని క్లియర్గా చెప్పిద్ది అనమాట. ఇక్కడ తనుజ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది, బాగా హుందాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఆ ఇష్యూ గురించి తడపడకుండా నీట్గా చెప్తుంది అనమాట. తర్వాత మాధురి గురించి వీళ్ళు చెప్పారు కదా, దాని గురించి బయట ఏమనుకుంటున్నారని పోల్స్ పెడతారనమాట. ఆ పోల్స్ పెడితే ఆడియన్స్ ఒపీనియన్ కూడా 100% మన తనుజాకే సపోర్ట్గా వస్తుంది. 100% కూడా తనుజ చెప్పింది కరెక్ట్, మిగతా వాళ్ళు చెప్పింది తప్పని చెప్పేసి ఆడియన్స్ కూడా డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ నాగార్జున గారు ఇంకా సీరియస్గా ప్రోమోలో చూపించినట్టుగా, ఇమ్మాన్యుయల్ నీకు పగిలిపోద్ది, నీకు కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి అని చెప్పేసి సీరియస్గా మాట్లాడుతుంటే ఇమ్మాన్యుయల్ కూడా షాక్ అవుతాడు. ఏం చేశాను, నేనేం తప్పు చేశాను అన్నట్టుగా షాక్ అవుతాడు అనమాట. షాక్ అవుతే తర్వాత నాగార్జున గారు జోక్గా, నువ్వు ఏది అడిగితే అది బిగ్ బాస్ చేస్తున్నాడని నీకు పొగరెక్కింది, అందమైన అమ్మాయిలు పంపించమంటే 2 పంపించారని చెప్పేసి కామెడీ చేస్తాడు నాగార్జున గారు. తర్వాత మేకప్ గురించి కూడా ఆయేషా దగ్గర మేకప్ గురించి మాట్లాడతాడు కదా, ఆ మేకప్ వేసుకోకపోయినా నువ్వు బాగుంటావు అని చెప్పేసి ఇట్లా టీచ్ చేయడము, తనుజ ముందు, రమ్య ముందు ఇట్లా టీచ్ చేయడం, దాని గురించి కూడా మాట్లాడుకుంటాను, కామెడీ చేస్తాడు. తర్వాత వచ్చేసి మన ఇమ్మాన్యుయలే ఒప్పుకుంటాడు అనమాట. ఏమంటే, సార్ నేను ఫుడ్ కూడా బాగా అమ్మాయికి రమ్య ఫుడ్ నువ్వు తినకూడదంటే నువ్వు తిన్నావంటే, సారీ సార్ అది తనుజ అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టింది, సరే దాన్ని కూడా నేను మూసేసాను సార్. తర్వాత అయితే నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా ఆ బ్యాటరీ మార్చుకునేటప్పుడు బటర్ నాన్ ఏదో తింటాడంట, అది ఒప్పుకుంటాడు. తర్వాత ఆడియన్స్కి హౌస్లో బాగా
ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ క్రియేట్ చేస్తున్నాడా లేదా అని ఆడియన్స్ పోల్ అడిగితే 100% మన ఇమానియల్కు ఎంటర్టైన్ చేస్తున్నాడని చెప్పి వస్తుంది. దీంట్లో ఇంకో మెలిక ఏం పెడతాంటే నీకు ఆడియన్స్ ఈ పోల్ పెట్టక ముందు ఈ 90% అబౌవ్ దాటితే కనుక నువ్వు అడిగిన ఫుడ్ నీకు పట్ట పగిలేటట్టు నీకు ఫుడ్ పంపిస్తా, అది నువ్వు తినాలని చెప్పేసి చెప్తాడు. 90 కాదు 100% తెచ్చుకుంటాడు. సరే నీకు ఆ ఫుడ్ కూడా పంపిస్తా, అది ఒక్క పూట మాత్రమే తినాలి, ఉదయం టిఫిన్ పంపిస్తే మధ్యాహ్నం భోజనం లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత వచ్చేసి మాధురి గారిని ఈ రేషన్ మేనేజర్ కావాలా లేదా అని చెప్పేసి ఒక చిన్న టాస్క్ లాగా పెడతారనమాట. బోర్డు తెప్పించి దాంట్లో ఏం లేదు, అంటే మాధురి గారికి ఆ వంట గురించి రేషన్ మేనేజర్ గురించి ఏం ఐడియా ఉందని చెప్పేసి మాధురి గారికి దివ్యాకి ఇద్దరికి 2 స్లేట్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. అవి మాధురి గారికి కరెక్ట్ చెప్తే నువ్వే రేషన్ మేనేజర్ అన్నట్టుగా చెప్తారంట. దాంట్లో ఏం అడుగుతారంటే ఒక రోజులో ఎన్ని కప్పులు రైస్ వాడతారంటే 4 కప్పులు అని చెప్పేసి ఇద్దరు చెప్తారు. ఒక వారంలో ఎన్ని కిలోల షుగర్ వాడతారంటే మాధురి గారు 2 కేజీలు అంటుంది, దివ్య అయితే 1 కేజీ అని చెప్తుంది. హౌస్లో గుడ్లు ఎక్కువ ఎవరు తింటారంటే బర్నీ గారు అని చెప్తుంది. రేపు దీపావళి స్టార్ట్ అవుతుంది, రేపు ఇంకా ప్రోగ్రామ్ బాగుంటుంది, రేపు వచ్చేసి హైపర్ ఆది వస్తున్నాడు, అలాగే రేపు షాకింగ్ ఎలిమినేషన్ కూడా జరుగుతుంది కాబట్టి అందరూ ఈ నామినేషన్ గురించి రేపు ఎదురు చూస్తున్నారు. అందరూ ఈ వీడియో కింద నచ్చింటే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.